మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా ఎవరు 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 అంకితం అయినదెవరు ఎవరు 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 అంకితం అయినదెవరు పగలు రేయనక పాటు పడిందెవరు పగలు రేయనక పాటు పడిందెవరు ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు స్వచ్ఛమైన గాలి కొరకు పరిశ్రమల బాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు ప్రగతి కొరకు పాటు పడిందెవరురా తెలుగు తల్లి సాక్షిగా తెలుగు తల్లి సాక్షిగా భరతమాత సాక్షిగా భరతమాత సాక్షిగా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని తాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని తాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని తాటరా జయ హో నాయుడని తాటరా జయ హో చంద్రబాబు నాయుడని అదే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కళాకారులు ఎవరైతే ఎంపిక చేయబడిన వారు ఉన్నారో వారు ప్రదర్శించినటువంటి ఒకనొక చక్కటి జానపద సంగీత నృత్య విభావరి లాంటిది. కళాకారులందరికీ గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి. మన తోటి మిత్రులే ఇవాటి ప్రోగ్రాంలో భాగస్వాములు అవుతున్నారు. మౌనంగా వీక్షించే కన్నా మనస్ఫూర్తిగా కళాకారుల్ని అభినందించాలి. ఒక్కమారు గట్టిగా వినిపించండి. ఇక్కడ అధికారులందరూ వింటూ ఉన్నారు. మీ కరతాళధ్వనులు ఎలా ఉంటుందో గట్టిగా ఉండాలి. ధన్యవాదాలు మీకు. మరొక్క మాట ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ కావడం కోసం, విజయవంతం కావడం, ప్రోటోకాల్ కావచ్చు, జిఐడి కావచ్చు, వివిధ శాఖలు అందరూ పనిచేస్తున్నారు. ప్రత్యేకించి ఇది సక్సెస్ కావటంలో మన రక్షణ ప్రతినిధులుగా ఉండేటువంటి పోలీసు శాఖ సిబ్బంది వారి యొక్క సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి వారికి మనం కూడా సహకరించాలి, పోలీస్ శాఖకి సహకరించాలి, సూచనలు పాటించాలి. ఒక కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, ఒకే ఒక్కటి సౌశీల్యం ఉండాలి, తోటివారి పట్ల ప్రేమ ఉండాలి, మక్కువ ఉండాలి, ఆదరణ ఉండాలి. మీ వల్ల మీ పక్క వారికి ఎటువంటి అసౌకర్యము కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలా మన ప్రవర్తన కనుక ఉంటే, అటువంటి సౌజన్యం కనుక పండితే, గుండెల నిండా ఏదైతే సౌహార్ద్రతని నింపుకొని ఈ కార్యక్రమం కోసం ఎంత ఉత్సాహంతో, ఎంతో సాహసంతో, నిజానికి చెప్పుకోవాలి సాహసంతోనే కొంతమంది వచ్చారు. ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడో దేశాంతరాల నుంచి విచ్చేశారు. ఇవాల్టి కోసం కూడా వేచి చూస్తూ ఇక్కడే రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రతినిధులు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇంతమంది సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాసేపట్లోనే మన ఎంతగానో ఆరాధించేటువంటి మన చిరంజీవి గారు విచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తారు, రజనీకాంత్ గారు విచ్చేస్తారు, వివిధ తారలందరూ విచ్చేస్తారు. కాబట్టి మనమంతా కూడా మన ప్రేమని మన కరతాళధ్వనులతో గట్టిగా వారికి చెప్పాలి. ఒకే ఒక మార్గం, మీరు అక్కడ ఏదైనా చెప్తే నాకు వినపడదు. కాబట్టి ఒకే ఒక మాధ్యమం కరతాళధ్వనులు. ఏది ఒక్కసారి గట్టిగా వినిపించండి సోదరులారా, గట్టిగా. ఎంత మంచివారు, ఎంత మంచివారు, ఇంకొంచెం గట్టిగా ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి అలాగే అందరికీ ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీ మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా సైలెంట్ మోడ్లో ఉంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రమశిక్షణ అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే వాష్రూమ్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. అధికారులు దయచేసి సమన్వయం పాటించి మీ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతోమంది మహానుభావులు, అతిరథ మహానుభావులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు మరికొద్ది క్షణాల్లో. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షిద్దాం, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాం. మంచి కార్యక్రమాన్ని మనం చూద్దాం. హలో మరి తెలుగు జాతికి, తెలుగు వారికి
పరిచయం చేయని అవసరం లేనటువంటి పేరు, ఆయన ఒక చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే మన తెలుగు వారికి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి మహనీయులు. తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి విశ్వవిఖ్యాతగా నట సార్వభౌముడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పుణ్యభూమి నా దేశం అనే పాటతో